హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మమతాస్ కిచెన్. తంగిడి కబాబ్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దీనికోసం 6 లెగ్ పీసెస్ని శుభ్రంగా వాష్ చేసుకొని నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్, కబాబ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, తందూరి చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, గ్రీన్ చట్నీ 1 టేబుల్ స్పూన్, అరచెక్క నిమ్మరసం 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మిరియాల పొడి 1/2 టీ స్పూన్, మిక్స్డ్ హెర్బ్స్ని 1 టీ స్పూన్ వరకు తీసుకోవాలి. ఈ మసాలాలని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక ట్రేలోకి తీసుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ని స్ప్రే చేసుకొని వీటిని ఎయిర్ ఫ్రైయర్లో కానీ లేదంటే ఓవెన్లో కానీ ఒక 30 నిమిషాల పాటు గ్రిల్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో 30 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా టేస్టీగా ఉండే తంగిడి కబాబ్ అనేది మనకి ఇంట్లోనే రెడీ అయిపోతుంది. వీటిని ఆనియన్ లేదా కీరాతో ఈ విధంగా సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.